Hello guys, welcome to Locker Room. Namaste. We are back with another episode. Episode 6. Episode 6 in Locker Room. And honestly చెప్తున్నా, ది ఫస్ట్ ఫిగరింగ్ అవుట్ F1 ఎపిసోడ్కి ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. మేము ఏదో చిన్నగా స్టార్ట్ చేసాం, చాలా నీష్ ఆడియన్స్ ఉంటారు అనుకున్నాం, బట్ కల్ట్ అంతా దిగింది. సో మెనీ ఆఫ్ యూ ఆస్క్డ్ us టు కంటిన్యూ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో మీ కామెంట్స్ నుంచే ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారో అందులో కొన్ని తీసుకొని వీ వాంటెడ్ టు మేక్ దిస్ ఎపిసోడ్ అనమాట. సో దిస్ ఈస్ ఫిగరింగ్ అవుట్ F1 పార్ట్ 2 అనుకోండి. అండ్ ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు, మీరు ఎలాగా టైమ్ స్టాంప్స్లో చూసారు కాబట్టి చాప్టర్స్లో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట చాప్టర్స్లో ఉన్నవి. అగైన్ మీకు తెలిసినట్టే అభి ఈజ్ గోయింగ్ టు బీ కొంచెం ద లర్నర్ బికాజ్ బాయ్స్ కంపారిటివ్లీ న్యూ టు F1. కంపారిటివ్ 2 seasons old. యా, సో నాకు తెలిసింది నేను చెప్పబోతున్నా. అండ్ ఇందులో నేను ఏమన్నా కొన్ని తప్పులు చెప్తే దయచేసి క్షమించండి, బికాజ్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను, బట్ స్టిల్ ఏమన్నా తప్పులు ఉంటే ప్లీజ్ ఫర్గివ్. అండ్ నన్ను కొత్తగా చూస్తున్నా, మా ఛానల్ని కొత్తగా చూస్తున్నా, దిస్ ఈజ్ లాకర్ రూమ్, ఏ తెలుగు కాన్వర్సేషనల్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇఫ్ యూ లవ్ స్పోర్ట్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏ తెలుగు గై, నాట్ నెసెసరీలీ తెలుగు గై, బట్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మన వాళ్ళు కొన్ని చెప్పారు కమెంట్స్లో, దీని గురించి మాట్లాడని. సో అందులో ఒక్కొక్క టాపిక్ తీసుకుని వెళ్దాం. ఫస్ట్ నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఇస్ స్లిప్ స్ట్రీమ్. ఓకే, నాకేం తెలుసు అది చెప్తాను, నీకేమైనా డౌట్లు ఉంటే అడుగు. సో బేసికల్లీ ఇప్పుడు స్లిప్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే, పెద్ద ప్రొఫెసర్ దిగాడండి, ఇది నా కార్, ఇప్పుడు నాకు 2 కార్లు కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ దేర్ ఆర్ 2 cars. ఓకే, నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు మనం నార్మల్గా ఎక్కడ వెళ్తున్నా, సైక్లింగ్, బైక్, కార్ ఏది డ్రైవ్ చేస్తున్నా సరే, నువ్వు వెళ్తున్నప్పుడు దెర్ ఈజ్ ఎయిర్. సో ఈ ఎయిర్ని నువ్వు పుష్ చేస్తూ ఉంటావు వెనక్కి. సో ఇప్పుడు నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు నీకు ఎంతైతే ఎయిర్ ప్రెషర్ ఉంటుందో, నువ్వు కార్ సూపర్ ఫాస్ట్లో వెళ్తుంది. ఇట్స్ అ Formula 1 కార్. సో దీని వెనకాల, ఈ కార్ వెనకాల ఒక టనల్ క్రియేట్ చేస్తావు. సో ఇక్కడ ఎంత ఎయిర్ ప్రెషర్ ఉందో దీని వెనకాల అంత ఎయిర్ ప్రెషర్ ఉండదు, ఎందుకంటే నువ్వు టనల్ క్రియేట్ చేసి ఇలాగా ఒక టనల్ క్రియేట్ చేస్తున్నావు. సో ఆబ్వియస్లీ ఇక్కడ నీ కార్ని పెట్టావు అనుకో వెనకాలే, దీన్ని స్లిప్ స్ట్రీమ్ అంటారు అనమాట. ఈ టనల్లోకి నువ్వు ఎంటర్ అయితే ఇది ఇంకా తక్కువ ఫ్యూయల్తో, తక్కువ స్పీడ్తో ఫాస్ట్గా వెళ్తుంది. యుల్ గెయిన్ సమ్ స్పీడ్ బికాజ్ ఆ ఎంటీ ఏరియా ఉంది కాబట్టి, తక్కువ ఎయిర్ ఉంది కాబట్టి ఈ కార్కి స్లిప్ స్ట్రీమ్ ఇస్తుంది అని అంటారు అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ది లెస్ ఎయిర్ దట్ యూఆర్ క్రియేటింగ్ బికాజ్ యూఆర్ ఎట్ ది ఫ్రంట్ అండ్ క్రియేటింగ్ ఎ టనల్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని స్లిప్ స్ట్రీమ్ అంటారు. యూజువల్లీ స్లిప్ స్ట్రీమ్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుంది ఆర్ ఎక్కడ ఎక్కువ వాడతారంటే, మనం క్వాలిఫైయింగ్ చేస్తూ ఉంటాం సాటర్డేస్ కానీ, ఇప్పుడు స్ప్రింట్స్లో అవి ఫ్రైడేస్ కానీ క్వాలిఫైయింగ్ చేస్తున్నప్పుడు ప్రతి టీంకి 2 cars ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే there are teams like Red Bull where there is clearly a driver 1 and clearly a driver 2. అలాంటి సిచ్యువేషన్లో ఒక కార్కి, ఒక డ్రైవర్కి సిచ్యువేషన్లో తను పక్కా ముందుండాలి అనుకుంటే, సెకండ్ కార్ కొంచెం సాక్రిఫైస్ చేసి స్లిప్ స్ట్రీమ్ ఇచ్చి వీడికి ఒక ఇట్స్ లైక్ స్లింగ్ షాట్ అనమాట, కొంచెం ఎక్కువ దాంతో ల్యాప్ స్టార్ట్ చేయడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటారు. దాన్నే స్లిప్ స్ట్రీమ్ అంటారు యూజువల్లీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 cars 2 different teams, ఇప్పుడు నువ్వు చూస్తున్నట్టు బోత్ ఆర్ డిఫరెంట్ టీమ్స్. ఓకే కదా, ఇప్పుడు ఈ స్లిప్ స్ట్రీమ్ లో ఆ కార్ యూజ్ చేస్తుంది కాబట్టి, సో దానికి ఇట్ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్టేక్ చేయడానికి వీటికి. ఎస్, హౌ ట్రూ ఇస్ ట్రూ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ని ఇంకో కార్ ఫాలో అవుతుంది అనుకుందాం. ఈ కార్ ఫాలో అవుతున్నప్పుడు ఇది స్ట్రైట్ లైన్ కదా. అవును. సో ఈ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు విండ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి స్లిప్ స్ట్రీమ్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ స్ట్రైట్స్లోనే స్లిప్ స్ట్రీమ్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ టర్న్ అవుతున్నాయి అనుకుందాం, ఇది ఇలా టర్న్ అవుతుంది అనుకుందాం, ఇది ఫాలో అవుతుంది అనుకుందాం. సో ఎప్పుడు ఏమవుతుందంటే టర్న్స్లో నువ్వు యాజ్ ఇట్ ఈజ్ వెనకున్నావు అనుకో, నీకు చాలా డర్టీ ఎయిర్ ఉంటుంది. ఓకే, సో స్ట్రైట్స్లో ఎప్పుడు కార్స్ వెనకాల ఫాలో అవుతాయి, కానీ టర్న్స్ వచ్చేసరికి కొంచెం దూరం ఉండాలి, అదే లైన్లో ఉండద్దు అని అనుకుంటాయి.
దాట్స్ ది ట్రిక్కీ పార్ట్ ఇన్ F1. ఓకే. సో ఎప్పుడు దగ్గరగా ఫాలో అవ్వాలి, ఎప్పుడు ఫాలో అవ్వకూడదు అనేది ఒక స్ట్రాటజీ అనమాట మెయిన్లీ. సో నువ్వు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే లైక్ యు ఆస్క్డ్, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇది ఓవర్టేక్ చేయాలి, వెనక్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది వెనక్కి వెళ్తుంది కదా, దీని వెనకాల ఫాలో అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇది క్రియేట్ చేస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ స్పీడ్ వస్తుంది దీనికంటే. అవును. సో ఇలాంటప్పుడే ఆల్సో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఏ కార్ కన్నా వెళ్తున్నప్పుడు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డ్రాగ్. ఓకే, కరెక్ట్. డ్రాగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్, ఓకే నీ కార్ ఇలా వెళ్ళిపోయింది, నీ కార్కి ఇక్కడ ఎయిర్ని పంచ్ చేసావు, కానీ వెనకాలకి వచ్చేసరికి నీ కార్కి అదే ఎయిర్ హిట్ అవుతూ ఉంటుంది, ఇలా వెనకాల తగులుతూ ఉంటుంది, దాన్నే డ్రాగ్ అంటారు. సో ఆ డ్రాగ్ వల్ల నీ కార్ యొక్క స్పీడ్ తగ్గిపోద్ది. అవును. అండ్ దీనికి ఇప్పుడు ఈ కార్ కన్నా ఏ కార్ కన్నా సరే డ్రాగ్ అనేది ఉంటుంది కదా. సో టు మేక్ రేసింగ్ మోర్ ఇంట్రెస్టింగ్, టు మేక్, ఇప్పుడు కార్ ఉంది, ఈ కార్ దీన్ని ఫాలో అవుతూ ఉంటుంది, స్లిప్ స్ట్రీమ్ వచ్చింది, కానీ ఇంకా ఓవర్టేకింగ్ అనేది కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా కార్, ఇప్పుడు 2 కార్స్ వెళ్తున్నాయి, ఈ కార్ కంటే 1 సెకండ్ గ్యాప్ లోపల వచ్చి ట్రాక్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో ఉన్నప్పుడు డిఆర్ఎస్ అనేది ఒకటి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ఎఫ్ఎస్లోని వాటిలోని టర్బో అన్న బటన్ ఉంటుంది చూడు, అలా టర్బో లాంటి బటన్ ఒకటి ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే కార్కి ఇంకొక ఎక్స్ట్రా 10 to 12 kmph ఆఫ్ స్పీడ్ యాడ్ అవుతుంది. దానివల్ల డిఆర్ఎస్ ఆన్ చేసినప్పుడు ఓవర్టేకింగ్ ఈజీ అవుతుంది. దాన్నే డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ అంటారు. డ్రాగ్ రిడక్షన్ సిస్టంలో నథింగ్ బట్, ఇప్పుడు ఇది రేర్ వింగ్ కదా, ఈ రేర్ వింగ్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది అప్పుడు వరకు. అవును. సర్క్యూట్లో అది వేరే సర్క్యూట్స్కి వేరే ప్లేసెస్లో డిఆర్ఎస్ జోన్స్ అని ఉంటాయి, యూజువల్లీ 2 to 3 ఉంటాయి. ఆ టైంలో కార్ ఆ సర్క్యూట్ జోన్లో ఉంటే డిఆర్ఎస్ నొక్కితే ఈ బటన్ అదే రేర్ వింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డ్రాగ్ ఉండకుండా ఎయిర్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎయిర్ ఫ్లో ఉంటుంది. సో డిఆర్ఎస్ ఆన్ చేసినప్పుడు ఓవర్టేకింగ్ ఈజీ అవుతుంది. దట్స్ ది పాయింట్. డిఆర్ఎస్ పాయింట్ అయితే సింపుల్గా చెప్పాలంటే అది. కానీ డిఆర్ఎస్లు అనేవి మోస్ట్లీ ఎక్కడ మెయిన్లీ ఉపయోగపడతాయి అంటే రేసింగ్లోనే ఉపయోగపడతాయి. సో వెన్ యు ఆర్ డూయింగ్ రేసెస్ అండ్ ఆల్, రేస్లో అప్పుడు నువ్వు రేస్ ఎందుకు చూస్తావు, నేనన్నా నువ్వన్నా ఎవరన్నా రేస్ ఎందుకు ఎక్కువ చూస్తాం, వీ వాంట్ మోర్ యాక్షన్. ఇప్పుడు నువ్వు కార్లు ఆల్రెడీ ల్యాబ్లో తిరుగుతూ ఉంటాయి, సో నీకు ఆ కార్లో ఎక్కువ యాక్షన్ ఎప్పుడు ఉంటుంది, ఓవర్టేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఆ ఓవర్టేక్స్ ఎక్కువ జరగాలి అంటే ఇలాంటి వెనకాల చేస్తున్న కార్స్కి కానీ లేకపోతే ఇలాంటి చిన్న అడ్వాంటేజెస్ ఉంటే హెల్ప్ అవుతుంది అని డిఆర్ఎస్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో నౌ అది అడ్వాన్స్ అయ్యి కానీ ఇనిషియల్ టైమ్ ఆఫ్ ద స్పోర్ట్లో లేదు కదా, అది రేసింగ్లో లేదు, ఇనిషియల్లో లేదు. 2011, 2012 ఆ టైం నుంచి వెరీ రీసెంట్లీ ఇట్ ఇస్ 15 మ్యాక్స్ 15 years ముందు అనుకుందాం ఫర్ సపోజ్. కానీ 2010లో కూడా లేదనుకుంటా. బట్ మనల్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. ఎస్ ప్లీజ్ చేయండి, ఎప్పుడు డిఆర్ఎస్ ఇంట్రడ్యూస్ అయింది అనేది ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, నాకు గుర్తులేదు అది. సో అది మ్యాటర్. సో డిఆర్ఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే డిఆర్ఎస్ అంటే అది. అని డిఆర్ఎస్ యాక్టివేట్ చేయడానికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఎస్ జోన్ ఉంటుంది కదా, దానికి కూడా నీకు డిటెక్ట్ చేసే జోన్ ఉంటుంది, దాని తర్వాత యాక్టివేట్ చేసేది నీకు అవి కూడా ఉంటాయి కదా. అంటే నాకు ఎగ్జాక్ట్లీ డిటెక్షన్ జోన్, యాక్టివేషన్ జోన్ అనేవి 2 డిఫరెంట్ ఉంటాయో లేదో నాకు తెలీదు. ట్రాక్లో మాత్రం 2-3 డిఆర్ఎస్ జోన్లు ఉంటాయని తెలుసు. నువ్వు ట్రాక్లో ఆ జోన్లో ఉన్నప్పుడే డిఆర్ఎస్ని యాక్టివేట్ చేయగలవు, ప్రొవైడెడ్ నీ ముందు ఒక కార్ ఉంది, ఆ కార్కి నువ్వు 1 second లెస్ గ్యాప్లో ఉన్నావు. సో ఎవ్రీ కార్ ఇన్ టర్న్ వాంట్స్ టు బి క్లోజర్. సో యూజువల్లీ ఏమవుతూ ఉంటుందంటే దేర్ విల్ బి సమ్ సిచ్యువేషన్స్, అవి ఏంటంటే రేస్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ ఉంది, ఆ కారు వెళ్తుంది, ఆ కార్కి 1 second గ్యాప్లో ఇంకో కార్ వచ్చింది, దానికి డిఆర్ఎస్ ఉంది. బట్ దీని వెనకాల కూడా ఇంకో కార్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 కార్లు ఉన్నాయి, ఇలా 3 కార్లు ఉన్నాయి. ఓకే, ఈ కార్ వెళ్తూ ఉంది కానీ ఈ కార్స్ రెండింటికి 1 second గ్యాప్ తక్కువ ఉంది అనుకో, యాక్యురేట్గా పెట్టాలి. సర్లేరా, ఓకే యా, బికాజ్ మెక్లారెన్ వెళ్తుంది అనుకుందాం, ఈ 2 దీన్ని చేస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇది 1 second గ్యాప్లో వచ్చి ఇది కూడా 1 second గ్యాప్లో వచ్చింది అనుకో, ఇది దీన్ని ఓవర్టేక్ చేయలేదు. ఎందుకు? దీనికి డిఆర్ఎస్ ఉందిగా, అలాగా ఒక డిఆర్ఎస్ ట్రైన్ అనేది ఫామ్ అయిపోద్ది.
ఎవడు ఎవడిని ఓవర్‌టేక్ చేయలేడు. కానీ అన్ని కార్లు అన్నిట్లికి దగ్గరగా ఉంటాయి. హ్మ్. దీన్ని లీడ్ చేసే వీడు ఉంటాడు చూడు. హ్మ్. వీడు నెరేటివ్ కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. సో, యూజువల్లీ అప్పుడప్పుడు ఒక ఎపిక్ ఇది ఉంటదనమాట. దేర్ విల్ బి సమ్ కార్స్ హూ ఆర్ వెరీ గుడ్ ఇన్ స్ట్రెయిట్స్. హ్మ్. కానీ కార్నర్స్ అంత బాగా చెయ్యవు. సో, వాళ్ళు కార్నర్స్‌లో లూజ్ అయ్యే టైం అంతా స్ట్రెయిట్స్‌లో లాగుతూ ఉంటారు. అలాగ ఒకసారి కెవిన్ మ్యాగ్నుసన్ తన వేరే టీమ్‌మేట్‌కి అదే పాయింట్స్ పొజిషన్ ఇవ్వడానికి ఇవ్వడానికి. ఎనకాల 7గురిని ఆపుతాడు. 7గురిని. వీడు ముందుంటాడు కెవిన్ మ్యాగ్నుసన్. లారీ అరాడు. అదే వీడు ముందుంటాడు. వెనకాల ఒక ట్రైన్ ఉంటది. ఎవడు ఎవడిని ఓవర్‌టేక్ చేయలేడు. మనోడు చేయనివ్వడు. సో, అలాగా హీ డ్రైవ్స్ అరౌండ్ సమ్ 25-30 లాప్స్. ఐ డోంట్ రిమెంబర్ ద రేస్ గైస్. మీరు కమెంట్స్‌లో చెప్పండి ఎవరన్నా గీక్స్ ఉంటే. బట్ అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట యూజువల్లీ. డిఆర్ఎస్ ట్రైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేయడానికి కొంతమంది ముందు పిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అలా ఫాలో అవుతూ ఉంటారు. అలా ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట యూజువల్లీ. అండ్ గైస్ ఇదంతా నేను చాలా లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నా. అండ్ మీ అందరికీ తెలుసు కూడా. ఇప్పుడు ఎవరైతే F1 చూస్తున్నారో ఆల్రెడీ F1 గీక్స్ అయితే ఇవన్నీ బేసిక్స్ నేను చెప్పేవి. బట్ స్టిల్ ఎవరికైతే F1 తెలీదో వాళ్ళ గురించి ఈ వీడియో అనుకోండి. నేను చెప్పేవి ఏమన్నా కొంచెం ఏమన్నా అటు ఇటు ఉంటే ఏమన్నా యాడ్ చేయాలంటే ప్లీజ్ కమెంట్స్లో యాడ్ చేయండి. చూసిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డౌన్ ఫోర్స్. ఓకే. ఇందాక నువ్వు కొన్ని కార్స్ స్ట్రైట్లో బాగా చేస్తారు, కొన్ని టర్నింగ్లో బాగా చేస్తారు అన్నావు. సో దానికి డౌన్ ఫోర్స్ ఇస్ వెరీ ఎగ్జాక్ట్లీ. ఓకే. ద రీజనబుల్ కాన్సెప్ట్ దానికి. సో ఇప్పుడు ఒక కార్ని డిజైన్ చేస్తావు. ఒక కార్ని డిజైన్ చేసినప్పుడు డౌన్ ఫోర్స్ అంటే ఏం లేదు. మరి F1 కార్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం ఏరోడైనమిక్స్తో ఆడుకుంటుంది. నువ్వు నీ కార్ వెళ్ళినప్పుడు దాన్ని ఎంత ఈజీగా ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేస్తావో అంత ఫాస్ట్గా నీ కార్ వెళ్తుంది. కానీ ఇష్యూ ఏంటంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక కార్ ఉంది. ఆ కారు వెళ్తుంది. ఇప్పుడు ఒక కార్ వెళ్తున్నప్పుడు అదే ఇప్పుడు ఒక కార్ వెళ్తుంది. ఒక కార్ వెళ్తున్నప్పుడు దాని ఏరోడైనమిక్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉందనుకో అది ఫాస్ట్గా వెళ్తుంది. కానీ దెర్ ఆర్ 2 థింగ్స్. కార్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు ఏరోడైనమిక్ ఫ్లో ఒకలా ఉంటుంది. టర్న్స్లో కార్నర్స్లో వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కార్నర్స్. వన్ ఆర్ ఫాస్ట్ కార్నర్స్ అండ్ స్లో కార్నర్స్. ఫాస్ట్ కార్నర్స్ అంటే ఏంటి, నువ్వు కార్ని తిప్పుతావు కానీ చాలా ఫాస్ట్గా తిప్పుతావు. స్లో కార్నర్స్ అంటే వావ్ ఓకే. సో నీకు అర్థమైంది కదా. బట్ ఫాస్ట్ కార్నర్స్లో డ్రాగ్ ఒకలా ఉంటుంది, స్లో కార్నర్స్లో డ్రాగ్ ఒకలా ఉంటుంది, అండ్ ఇంకా స్ట్రైట్స్లో డ్రాగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏ కార్ కన్నా F1 కార్కి డ్రాగ్ వల్ల కారు మన గ్రౌండ్కి అతుక్కుపోయేలాగా డిజైన్ చేస్తారు. సో యూజువల్లీ ఇప్పుడు ఎవరన్నా గో కార్టింగ్ చేసినా సరే, ఎవరు చేసినా సరే నీకు ఇలా తిప్పుతావు. గో కార్టింగ్ చేసినప్పుడు నీకు కార్ డ్రైవ్ చేసిన వాళ్ళకన్నా సరే తిప్పినప్పుడు నువ్వు ఇలా వెళ్తావు కదా ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఏమనిపిస్తుంది, కారు పడిపోద్దేమో, ఫ్లిప్ అవుతుందేమో అనిపిస్తుంది. F1 కార్స్ అనేవి డిజైన్ చేయడమే అసలు ఫ్లిప్ అవ్వడం అనేది ఎవడొకటి వచ్చి గుద్దితే అవుతాయి తప్ప నువ్వు ఎంత స్పీడ్గా తిప్పినా సరే కార్ ఫ్లిప్ అవ్వదు. ఎందుకంటే ఉన్న ప్రెషర్ అంతా ఇట్ పుట్స్ యూ టు ది ట్రాక్, అతికిచ్చేస్తుంది. ఆల్సో ఇప్పుడు F1 కార్స్లో ఇంకోటి చూసుకుంటే క్లియరెన్స్ అనేది ఉండదు. లైక్ సో ఇంకా ఎయిర్ పాస్ అయ్యేది చాలా మైన్యూట్ ఉంటుంది. సో దాన్ని ఏ డ్రాగ్ని అయితే ద డ్రాగ్ దట్ హెల్ప్స్ యూ టు కీప్ ద కార్ గ్రౌండెడ్ ఈస్ కాల్డ్ డౌన్ ఫోర్స్. సో నువ్వు ఇట్ డిపెండింగ్ ఆన్ ది ట్రాక్స్, ఒక్కొక్క ట్రాక్లో కొంచెం కార్కి డౌన్ ఫోర్స్ తగ్గిద్దాం అనుకుంటారు. డిపెండింగ్ కొన్ని ట్రాక్స్లో డౌన్ ఫోర్స్ పెంచుదాం అనుకుంటారు. ఎందుకు, నీకు డౌన్ ఫోర్స్ పెరిగింది అనుకో స్ట్రైట్స్లో స్పీడ్ తగ్గుద్ది, కానీ కార్నర్స్లో చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో ఎవ్రీ కార్ హ్యాస్ ఎ పర్టికులర్ స్ట్రాటజీ ఆఫ్ డిజైనింగ్ దట్ కార్. అండ్ అది రేస్ ట్రాక్ బట్టి మారుతూ కొంచెం మారుస్తూ ఉంటారు. లైక్ వాళ్ళకున్న స్పెక్యులేషన్స్ కానీ అవి కానీ కొంచెం చేంజ్ చేసి ఈ ట్రాక్లో మనం కొంచెం కార్ హైట్ పెంచుదాం, ఈ కార్ కొంచెం తగ్గిద్దాం, మనం కార్నర్స్లో ఫాస్ట్గా వెళ్తే ఓకే విల్ కవర్ దట్ స్పీడ్. కొన్ని ఏమనుకుంటే విల్ కవర్ దట్ స్పీడ్ ఇన్ ది స్ట్రైట్స్ బట్ కార్నర్స్లో దబ్బెట్టినా పర్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ కార్స్, దేర్ స్ట్రాటజీస్, దేర్ డ్రైవర్, ఆ డ్రైవర్లకి ఇష్టం బట్టి అన్నీ మాట్లాడుకుని చేస్తూ ఉంటారు. సో దాట్స్ హౌ దేర్ సంథింగ్ కాల్డ్ డౌన్ ఫోర్స్, బేసిక్స్. అండ్ ఆల్సో డౌన్ ఫోర్స్లో ఇంకోటి ఏంటో విన్నానంటే డౌన్ ఫోర్స్ గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ ఇంజనీర్ అవుతుంది కదా, అది
వాళ్ళు వాడే యూజ్ చేసే ఇక్కడున్న పార్ట్స్ ఇవన్నీ కూడా దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద ఎయిర్ టు మూవ్ అవే ఫ్రమ్ ద వెహికల్. ఎగ్జాక్ట్లీ. సో లైక్ నీకు సింపుల్గా చెప్పాలంటే ఆ ఎయిర్ ఫ్లోని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అలా కార్ డిజైన్ చేస్తారు. మనం చాలా బేసిక్ల గురించి అంటే మనం చాలా బేసిక్ లెవెల్లో మాట్లాడుతున్నాం. బట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు F1 కార్స్ డిజైన్ చేస్తారు. సో ఇట్స్ లైక్ అల్ట్రా హైటెక్ పీక్ గీక్స్ ఉంటారు కదా, మనం కాదు. అలాంటి వాళ్ళు డిజైన్ చదువులు కాదు, పెద్ద పెద్ద చదువులు పెద్ద చదువులు చదవాలి. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉంటాయా మరి? చాలా ఉంటాయి. వాళ్ళకి అది. సో కార్ ఇంజనీర్స్ లైక్ ఇప్పుడు ఒక కార్ ఇంజనీర్ కూడా ఒక సెలబ్రిటీ అవుతాడు అన్నది మాత్రం F1లోనే చూడగలరు. దెర్ ఇస్ దిస్ మ్యాన్ కాల్డ్ ఏడ్రియన్ న్యూయి. తెలుసు. సో ఏడ్రియన్ న్యూయి డిజైన్డ్ 14 కార్స్ విచ్ వన్ టైటిల్స్. సో హీఈస్ లైక్ ది ఓజీ. ఒక ఇంజనీర్ అనే ఒక తాతని చూసి ఆ తాతకి ఎడిట్లు, ఆ తాతకి ఒక బీజిఎంలు వేసి లేపుతున్నారంటే ఏడ్రియన్ న్యూయి. నెక్స్ట్ ఇయర్ మా కార్ డిజైన్ చేయబోయేది ఏడ్రియన్ న్యూయే. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము. కాస్త ఫెరారీ కూడా చేస్తే బాగుంది పాపం. కష్టం చేయరు కదా ఇప్పుడు, లేదు ప్రస్తుతానికి లేదు. అయినా ఫెరారీకి మంచి కారు ఉన్నా సరే స్ట్రాటజీలతో కంపు చేసే టీం అది, ఏం చేయలేము. ఇట్స్ దేర్ అంతే. సో యా, అది డౌన్ ఫోర్స్ విషయానికి వస్తే నౌ మన వాళ్ళు ఇంకోటి మాట్లాడమన్నారు, దాన్నే టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఇన్ F1. రకరకాల ఫ్లాగ్లు ఉంటాయి. నువ్వు చూసిన ఫ్లాగులు ఏం గుర్తున్నాయి చెప్పురా? ఎల్లో, గ్రీన్. ఓకే, అంటే నేను రేస్ లో చూడలేదు. ఎల్లో గ్రీన్ ఉంటే ఇంకోటి ఏముంటది? ఆబ్వియస్లీ నేను రేస్ లో చూడలేదు. ఓకే, రెడ్. ఓకే, బట్ రేస్ లో చూడలేదు. బట్ యూనో బ్లాక్ అండ్ వైట్, బ్లాక్, రెడ్ అండ్ ఎల్లో. ఇంకోటి ఏదో ఉంది, ఏదో కంట్రీ ఫ్లాగ్ లో ఉంది, మధ్యలో ఆరెంజ్ ఉంటుంది. ఆరెంజ్ ఎల్లో అంటే బ్లాక్ ఉంటుంది. అది నాకు కూడా తెలియదు సార్. సో దేర్ ఆర్ లైక్ బేసిక్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి F1లో. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఒక డ్రైవర్ రేస్ చేస్తున్నాడు. ఇప్పుడు డ్రైవర్స్ అందరికీ కనిపించేలాగా ఎప్పటి నుంచో రేసింగ్లో ఉన్నది ఏంటంటే ఫ్లాగ్సే కనిపిస్తాయి, కలర్ కనబడుతుంది కాబట్టి. సో సింపుల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ మనం గ్రీన్, రెడ్, ఎల్లో గురించి మాట్లాడదాం. గ్రీన్ ఫ్లాగ్ నథింగ్ బట్ ఏంటి, రేస్ స్టార్ట్ అయ్యి హ్యాపీగా రేస్ చేసుకోవచ్చు అంటే గ్రీన్ ఫ్లాగ్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎల్లో ఫ్లాగ్. ఎల్లో ఫ్లాగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కార్లో ఏదన్నా, ఇప్పుడు రేస్ ట్రాక్లో కార్ డ్రైవ్ చేస్తుంది, ట్రాక్లో ఏదో ఇష్యూ ఉంది, బేసికలీ ఏదైనా డెబ్రీ లాంటి, ఇట్ మైట్ బి డెబ్రీ, ఇట్ మైట్ బి ఒక యాక్సిడెంట్ అయ్యి కార్ పక్కన ఆగిపోయింది, సమ్ హజార్డ్ ఆన్ ట్రాక్, దానికి ఎల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ హజార్డ్ మరీ పెద్దది అనుకో, డబల్ ఎల్లోస్ వేవ్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక కార్కి ఎల్లో ఫ్లాగ్ అని అన్నారంటే, ఇప్పుడు ఒక సెక్టార్లో, ఇప్పుడు ఏ రేస్ ట్రాక్ అన్నా 3 సెక్టార్స్ ఉన్నాయి. ఒక సెక్టార్లో ఎల్లో ఫ్లాగ్ అన్నారంటే ఆ సెక్టార్లో నువ్వు స్లోగా వెళ్ళాలి, ఓవర్టేకింగ్ చేయకూడదు, సేఫ్టీ పాటించాలి. ఐ థింక్ నీ స్పీడ్ కూడా 30-40% రెడ్యూస్ చేయాలి, తగ్గించేసేయాలి. 30-40% రెడ్యూస్ చేసేయాలి. దెర్ ఇస్ నో ఓవర్టేకింగ్, దెర్ ఇస్ నో రేసింగ్. డబల్ ఎల్లోస్ అంటే ఇంకా తగ్గించాలి, యూ షుడ్ నాట్. అండ్ డబల్ ఎల్లోస్ కంటే పెద్దది ఇంక దేర్ ఈజ్ పీక్ హాజార్డ్ ఆన్ ట్రాక్, యూ కెనాట్ రేస్ అంటే రెడ్ ఫ్లాగ్ పడుతుంది. రెడ్ ఫ్లాగ్ అంటే నథింగ్ బట్ కార్లను తీసుకొచ్చి పిట్ విండోలో పెట్టేయాలి, సస్పెండ్ అవుతుంది, అదే పిట్ లేన్లో పెట్టేయాలి. అంటే రేస్ ఆగిపోద్ది, మళ్ళీ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇట్ మైట్ బి ఏ స్టాప్ అండ్ గో స్టార్ట్, ఆర్ ఇట్ మైట్ బి ఏ సేఫ్టీ కార్ వెనకాల స్టార్ట్, అట్ డిపెండ్స్. అది రేస్ డైరెక్టర్స్ తీసుకునే డెసిషన్. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్లూ ఫ్లాగ్. ఇప్పుడు నీకు తెలుసు రేసింగ్ అనేది ఎలా జరుగుద్ది, ఒక రౌండ్ ట్రాక్లో జరుగుద్ది. ఒకడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, ఇంకోటి లాస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టార్ట్ చేసినోడు ఇలా అని వెళ్ళిపోయి వీడి దగ్గరికి వచ్చాడు అనుకో, వీడేంటి ఆల్రెడీ ముందు ల్యాప్ లో ఉన్నాడు. సో ఇలాంటప్పుడు వీడికి బ్లూ ఫ్లాగ్స్ చూపిస్తారు. అరే బాబు ఎగ్జాక్ట్లీ, ఇట్స్ సింప్లీ టు సే టు హిమ్, నీ వెనకాల ఉన్నాడు నిన్ను రేస్ చేయట్లేదు, వాడిని అపోనెంట్ కాదు, వాడు ఆల్రెడీ వాడికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు పక్కకు జరగాలి అని. నువ్వు హైవేలో ఉన్నప్పుడు క్రెటా వాళ్ళు బ్లింకర్లు కొడుతుంటారు కదా, జరుబే అని. ఎగ్జాక్ట్లీ సంథింగ్ లైక్ దట్. సో నువ్వు బేసికలీ రేస్ చేయకూడదు, వాడితో పక్కకు తప్పుకుని వాడికి వే ఇచ్చేయాలి, నువ్వు లెట్ హిమ్ రేస్. వీళ్ళు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళని బ్యాక్ మార్కర్స్ అంటారు. సో వాళ్ళు పక్కకు జరుగుతారు, వాళ్ళకి బ్లూ ఫ్లాగ్స్ చూపిస్తారు.
సో దట్ ఈస్ బ్లూ ఫ్లాగ్. అండ్ దేర్ ఈస్ దిస్ లైక్ ఐకానిక్ ఫ్లాగ్ కాల్డ్ చెకర్డ్ ఫ్లాగ్. చెకర్డ్ ఫ్లాగ్. చెకర్డ్ ఫ్లాగ్ అంటే డబ్బా చెస్ లాగా ఉంటుంది, చెకర్డ్ ఫ్లాగ్. చెస్ ఫ్లాగ్ లాగా ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్. 2 సీజన్లు చూసాను లేరా ఇంకా చెకర్డ్ ఫ్లాగ్ వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు చెకర్డ్ ఫ్లాగ్ గురించి మాడతాం కాబట్టి ఇప్పుడు చెకర్డ్ ఫ్లాగ్ అందరూ ఊపుతారు, ఓకే. మధ్య మధ్యలో కొంతమంది ఫేమస్ మూవీ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ సా లాట్ ఆఫ్ ఎడిట్స్ ఎక్కడైతే వాళ్ళు చూస్తున్నారు వీడేంటి ఎలా ఊపుతున్నాడు, వీడికి రాదో, ఎవరు ఊపలేకపోతున్నారు బేసిక్లీ. వాళ్ళకి ఏమన్నా తెలిసే ఎలా ఊపాలో, వాళ్ళు ఏదో లైఫ్ లో ఫస్ట్ టైం ఊపుతున్నారు, వాళ్ళు ఫ్లాగ్ పట్టుకుని రిహార్స్ చేయాలి. జస్ట్ రాండమ్ గా డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు మీడియా బట్టి. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ మన ఎంటర్టైన్మెంట్. సింపుల్ అనాలజీ ఇవ్వాలంటే మన దాంట్లో చీఫ్ గెస్ట్ ని పిలిచి దీపం వెలిగించమంటారు కదా, జ్యోతిని వెలిగించినట్టు వాళ్ళు కూడా కస్టమరీ థింగ్. అది ఎవడన్నా ఊపొచ్చు, మీరు వచ్చి ఊపితే కొంచెం మంచిగా ఉంటది అన్నట్టు పిలుస్తారు చీఫ్ గెస్ట్, అంతే. అండ్ దేర్ ఈస్ అండ్ ఇంకొన్ని ఉంటాయి, దీస్ ఆర్ కొంచెం రేర్గా జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ చెప్పాలంటే ఒక లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాగ్ ఉంటుంది, దాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ అంటారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ ఏంటంటే ఇప్పుడు ఒక కార్ అనేది ట్రాక్లో వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ట్రాక్ లిమిటేషన్స్ని దాటేసి కార్నర్స్ కట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయింది అనుకో, వార్నింగ్ ఇస్తారు ఫస్ట్. బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ అనేది వార్నింగ్ అంటే, ఊరు బాబు నీకు వార్నింగ్ ఇస్తున్నావు, నువ్వు ఇంకొకసారి ట్రాక్ లిమిట్స్ ఏమన్నా క్రాస్ చేసావు అంటే నీకు పెనాల్టీ పడుతుంది. అవును. సో దాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ అంటారు. అండ్ దేర్ సంథింగ్ కాల్డ్ లైక్ అది ఒక వార్నింగ్ అనమాట, దాన్ని దాటేస్తే పెనాల్టీ పడుతుంది. ఇప్పుడు ఇఫ్ ద డ్రైవర్ ఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, వాడు ఏదో తప్పు చేసి కావాలి. ఇప్పుడు మన F1లో సోనీ హేస్ ఉన్నాడు, మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. సోనీ హేస్ స్టార్టింగ్లో ఒకటి చేస్తాడు చూడు, ఫస్ట్ రేస్ వచ్చినప్పుడు కావాలని స్లో డౌన్ చేసి క్రాష్ చేసి మళ్ళీ పిట్ లైన్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళి క్రాష్ చేసి పిట్ లైన్లోకి వచ్చి, సో ఇలాంటివి ఏమన్నా కావాలని చేస్తున్నారు అనుకో, అప్పుడు ఒక డ్రైవర్ని కానీ ఒక కార్ని కానీ డిస్క్వాలిఫై చేయడానికి చూపించే ఫ్లాగే బ్లాక్ ఫ్లాగ్. సో ద డ్రైవర్ ఈజ్ బేసికల్లీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద రేస్. సో దాన్ని బ్లాక్ ఫ్లాగ్ అంటారు. నేను ఇప్పటివరకు చూసిన రేసులో బ్లాక్ ఫ్లాగ్ వేవ్ చేసి డిస్క్వాలిఫై అయిన రేస్ ఏం చూడలేదు. సో ఆల్సో బ్లాక్ అండ్ వైట్ కూడా నేను ఏమన్నానంటే ఈ మధ్య లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ చాలా తగ్గించేశారు. అండ్ జస్ట్ వార్నింగ్స్, పెనల్టీస్ డైరెక్ట్గా. ఇంకా ఫ్లాగ్ అనేది కస్టమరీ అది ఇంకా చేయకుండా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఎందుకంటే ఒకటి రెండు చేస్తే ఫ్లాగ్ లూపుతారు, కానీ ప్రతి రేసరు 2-3 చేస్తుంటే ఇంకా అవదు కదా. కరెక్ట్. సో నౌ దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి, ఇప్పుడు మనం ఇందాక రెడ్ ఫ్లాగ్ అనుకున్నాం, ఇప్పుడు ఎల్లో ఫ్లాగ్ అనుకున్నాం, డబల్ ఎల్లోస్ అనుకున్నాం. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఒక కార్ క్రాష్ అయిందో, కార్ ఆగిపోయింది రేస్ ట్రాక్ మీద, ఆ టైంలో నువ్వు రేస్ చేయలేవు. కరెక్ట్. అలాంటి టైంలో దేర్ ఈజ్ సంథింగ్ దట్ వీ కాల్ యాజ్ ఎ సేఫ్టీ కార్ దట్ కమ్స్ ఆన్ టు ద ట్రాక్. ఈ సేఫ్టీ కార్ అంటే ఏంటంటే టు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఒక మంచి ఫాస్ట్ మూవింగ్ సూపర్ కార్ లాంటిది ట్రాక్ మీదకి వస్తుంది. ట్రాక్ మీదకి వచ్చి దాట్ కార్ కమ్స్ ఆన్ టు ద ట్రాక్ అండ్ ఆల్ దీస్ అదర్ కార్స్ ఆ కార్ని ఫాలో అవ్వాలి. దేర్ ఇస్ నో ఓవర్టేకింగ్, దేర్ ఇస్ నో రేసింగ్, నథింగ్. సేఫ్టీ కార్ వస్తే అన్ని కార్స్ దాన్ని ఫాలో అవుతూ మెల్లగా వెళ్తూ ఉండాలి. సో దట్ ఇన్ ది మీన్ వైల్ వాట్ ఎవర్ హ్యాపెన్ క్లియర్ అవుతుందో అది క్లియర్ అయినది వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. మార్షల్స్ అందరూ వచ్చి దే విల్ బి అట్ వర్క్. ఎప్పుడైతే అది క్లియర్ అయిపోయి గుడ్ టు రేస్ అంటామో, ఆ గుడ్ టు రేస్ అన్న సిచ్యువేషన్లో అగైన్ ద సేఫ్టీ కార్ గోస్ బ్యాక్. సో దేర్ ఇస్ అప్పటి వరకు ల్యాబ్స్ కౌంట్ అవుతూ ఉంటాయి అండ్ బంపర్ టు బంపర్ వెళ్తూ ఉంటారు. సో దాట్ ఈస్ కాల్డ్ సేఫ్టీ కార్, బేసికల్లీ టు ఎన్షూర్ ద సేఫ్టీ ఆఫ్ ద రేస్. కానీ సేఫ్టీ ఎన్షూర్ చేస్తారు కదా, కానీ ఈ ప్రాసెస్లో చాలా రేసులు అప్పటి వరకు వేరే లెవెల్లో ఉన్న రేసులన్నీ లెవెల్ ప్లేయింగ్, ఆల్మోస్ట్ ఇంక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో వచ్చేస్తాయి. క్లియర్ ఎగ్జాంపుల్ 2021 అబుదాబి. అప్పటికి నేను చూడలేదు, జస్ట్ అది చూసాను, మ్యాచ్ చూసాను. అదే కదా వర్స్టాపెన్ అండ్ హ్యామిల్టన్. అది క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సేఫ్టీ కార్. అసలు రేస్ నడుస్తుంది, హ్యామిల్టన్ వాజ్ లీడింగ్ బై లైక్ మార్జిన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ వర్స్టాపెన్ ఈస్ గోయింగ్ టు క్యాచ్ హిమ్. అప్పుడు ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ మిక్ షూమాకర్ ఆర్ సమ్వన్
హూ క్రాషెస్. ఇఫ్ లటిఫీ, ఐ డోంట్ రిమెంబర్ ఎవరు క్రాష్ అవుతారో, బట్ ఒక బ్యాక్ మార్కర్ క్రాష్ అవుతాడు. దానివల్ల సేఫ్టీ కార్ వస్తుంది. నీకు ఇందాక చెప్పాను చూడు, బ్లూ ఫ్లాగ్స్, బ్యాక్ మార్కర్స్ అని. హ్యామిల్టన్కి వెర్స్టాపెన్కి మధ్యలో 4 బ్యాక్ మార్కర్స్ ఉంటారు. ఇట్ ఈస్ దట్ రేస్ డైరెక్టర్స్ కాల్ టు సే బ్యాక్ మార్కర్స్ అందరూ వెళ్ళిపోండి, మీరు ముందుకు వెళ్ళిపోండి, కావాలంటే వెనక్కి వచ్చుకోండి, అంటే లైక్ వెనక్కి వచ్చేసేయండి అని చెప్పొచ్చు. లేదు అది కూడా సేఫ్ కాదు అంటే ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉండండి. బట్ ఈ రేస్లో ఏమైందంటే పొజిషన్ లెట్ హిమ్ పాస్ అన్నట్టు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కార్లని ముందుకు వెళ్ళిపోమని వేరే బ్యాక్ మార్కర్స్ వెళ్ళనివ్వాల. యు అండర్స్టాండ్? దాట్స్ వేర్ ది కాంట్రవర్సీ ఎరప్టెడ్, బికాస్ the race director didn't have time for all the back markers to go and come at the back. But the race director had the time to allow these 4 back markers to go. So that's why Toto was very angry. Headphones isridam and all that happened, and you know what, all the Lewis fans say that he has 8 world championships etc. అందుకని వచ్చింది. ఇట్స్ బికాస్ ఆఫ్ ఎ సేఫ్టీ కార్ బేసికలీ. అండ్ ఇలా సేఫ్టీ కార్ రాకుండా బట్ స్టిల్ రేసింగ్ జరగకూడదు, కొంచెం మార్షల్స్ వర్క్లోకి రావాలి అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్చువల్ సేఫ్టీ కార్. వర్చువల్ సేఫ్టీ కార్ విషయంలో కూడా డబుల్ ఎల్లోస్ అలా హజార్డ్ వచ్చినప్పుడు మార్షల్స్ ట్రాక్ మీదకి వచ్చి వర్క్ చేయాలంటే వర్చువల్ సేఫ్టీ కార్ అంటారు. అంటే కార్ రాదు, బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్పీడ్ని తగ్గించేసి 30% ఆఫ్ దేర్ స్పీడ్లో సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సేఫ్టీ కార్ ఎండ్ అయ్యే వరకు వర్చువల్ సేఫ్టీ కార్ అంటారు దాన్ని. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఫర్ సేఫ్టీ కార్ అండ్ వర్చువల్ సేఫ్టీ కార్. ఇంకేమున్నాయి? ఇంకోటి ఇప్పుడు మనం స్ట్రాటజీస్లోకి వెళ్తాం. స్ట్రాటజీస్ ఓకే. సో ఓకే, స్ట్రాటజీస్లో అంటే ఇప్పుడు మెయిన్లీ రేస్ జరిగినప్పుడు ఎప్పుడు జరుగుతాయి? దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అండర్ కట్ అండ్ ఓవర్ కట్. ఓకే, అవి ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు ఏ రేస్ జరుగుతున్నా సరే, ఒక రేస్ జరుగుతుంది, పిట్ స్టాప్ అంటారు. అంటే వెళ్ళి నీకు అప్పుడు వరకు ఉన్న టైర్లు మార్చుకుని ఇంకో టైర్లు పెట్టుకుంటాం. టైర్ల గురించి దీని తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 కార్స్. ఈ 2 కార్స్ రేస్లో పిట్ చేయాలి ష్యూర్లీ. ఇప్పుడు ఈ కార్ అది అటు పెట్టు, నువ్వు అన్నట్టే. సో ఇప్పుడు ఈ 2 కార్లు ఉన్నాయి, ఇది మెక్లారెన్, ఇదేమో సౌబర్. మెక్లారెన్ సౌబర్ ఇలా వెళ్తున్నాయి అనుకున్నాం. సో సౌబర్ ఈజ్ బేసికల్లీ చేజింగ్ మెక్లారెన్, కానీ వీడు ఓవర్టేక్ చేయలేకపోతున్నాడు, కొంచెం గ్యాప్ ఉంది, అది గ్యాప్ ఉంది. సో ఇప్పుడు సౌబర్ ఏం డిసైడ్ అయ్యిద్దంటే, నేను పిట్ చేస్తా, నాకు ఫ్రెష్ టైర్స్ వస్తాయి, ఫ్రెష్ టైర్స్ వస్తే ఎక్కువ గ్రిప్ వస్తుంది, సో నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళగలను, ఇప్పుడు కంటే ఫాస్ట్ గా వెళ్ళగలను. సో వీడు ఏం చేస్తాడు, ముందు పిట్ చేస్తాడు, ఫస్ట్ పిట్ చేసి వీడు ఇంకో 2 రౌండ్లు వేసాడు. సో ఈ లోపు దిస్ గై పిట్స్ గెట్స్ ఫ్రెషర్ టైర్స్ అండ్ ఇప్పుడు 4 seconds గ్యాప్ ఉంది అనుకో, ఈ 2 laps లో 4 seconds కవర్ చేస్తాడు అనుకుందాం. సో వీడు పిట్ చేసినప్పుడు అహెడ్ ఇన్ ది రేస్ గాన్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వీడు బయటకు వచ్చినా వాడికి క్యాచ్ చేసే ఆపర్చునిటీ తక్కువ, వాడు ముందుంటాడు అంతే. సో దాన్నే అండర్ కట్ అంటారు. అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో దీనికి రివర్స్ ముందున్నోడు ముందు పిట్ చేసి, లేకపోతే ఇప్పుడు ఇలాగే ఉన్నారు అనుకుందాం, ఫర్ సపోజ్ దిస్ గేమ్ పిటెడ్ బిఫోర్, ఓకే, బట్ వీడు పిట్లోకి వెళ్ళిపోయాడు, బట్ వీడు హీ కంటిన్యూడ్ బికాస్ నా టైర్లు బాగానే ఉన్నాయి, అరే అంత తిప్పక్కర్లేదు, నా టైర్లు బాగానే ఉన్నాయి, నేను అదే స్పీడ్ మెయింటైన్ చేయగలను. సో వీడు ఎలాగా 20 seconds వేస్ట్ చేస్తున్నాడు పిట్లో, నేను ఈ లోపు ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను అనుకో, నా ట్రాక్ పొజిషన్ అలాగే ఉంటుంది కదా. సో తర్వాత నేను ఒకవేళ పిట్ చేసినా సరే నా పొజిషన్ అలాగే ఉంటుంది, దాన్నే ఓవర్ కట్ అంటారు. అండ్ రివర్స్ వస్తున్నాడు రాకూడదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవర్ కట్ ఏదైతే కార్ చేసిందో, దే ఆర్ యూజువలీ ద వన్స్ హూస్ వెరీ ఫాస్ట్. అంటే ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ నాట్ లైక్ వెరీ ఫాస్ట్, వాళ్ళకి అప్పుడున్న టైర్స్ హెల్ప్ చేస్తున్నాయి, ఫాస్ట్ గా అప్పుడున్న టైర్స్ హెల్ప్ చేస్తున్నాయి. అండ్ వాళ్ళకి ఏం తెలుసు అంటే వీడు పిట్ చేసి వచ్చినా నాకు ట్రాక్ ని మెయింటైన్ చేయగలను, ట్రాక్ పొజిషన్ ని మెయింటైన్ చేయగలను, అంటే అడ్వాంటేజ్ ని మెయింటైన్ చేసుకోగలను. ఓకే, బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దాట్ పర్టికులర్ కార్ అట్ దాట్ పర్టికులర్ ట్రాక్, వాళ్ళకి టైర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్. నౌ
let us go into the most important aspect in F1 racing, which is called tires. టైర్స్. F1 కార్ డిజైన్ ఎంత ఇంపార్టెంటో ఆ పర్టికులర్ రేస్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయడానికి టైర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఒక కారు F1 ట్రాక్ మీద వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు సింగపూర్ లాంటి దాంట్లో ట్రాక్ టెంపరేచర్ ఒకలా ఉంటుంది, వేరే యూరోపియన్ కంట్రీలో ట్రాక్ టెంపరేచర్ ఒకలా ఉంటుంది. అండ్ ట్రాక్ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకో టైర్ ఎక్కువ అరుగుతుంది, వేర్ ఆఫ్ ది టైర్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్రెయిన్స్ ఎక్కువ వస్తాయి. గ్రెయిన్స్ అంటే ఏం లేదు, అరిగిపోయిన రబ్బరు దానికే అంటుకుపోద్ది. సో వేర్ ఎక్కువ ఉంటుంది. అలాగే మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం ఎక్కువ ఎండలో జరుగుతున్న రేస్ ట్రాక్ టెంపరేచర్ ఒకలా ఉంటుంది, నైట్ టైం జరుగుతున్న ట్రాక్ టెంపరేచర్ ఒకలా ఉంటుంది. సో ట్రాక్ టెంపరేచర్ ఈజ్ వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ హౌ వెల్ ఆర్ యూ మెయింటైనింగ్ ద టైర్స్. డ్రైవర్ అనేవాడు కార్నర్స్లో వెళ్ళినప్పుడు ఏంటి, కార్ అతుక్కుని ఉంటుంది కానీ టైర్స్ కొంచెం అరుగుతాయి కదా, ఫ్రిక్షన్ ఉంటుంది కార్నర్స్లో వెళ్ళేటప్పుడు. సో కార్నర్స్ని నువ్వు ఎంత ఈజీగా ట్రెడ్ చేస్తున్నావు. ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ దే గో విత్ ద సేమ్ టైర్స్ లైక్ ఫర్ మోర్ ల్యాప్స్. పెరేజ్ ఉంటాడు చూడు, చెకో పెరేజ్ని టైర్ విస్పరర్ అంటారు. అంటే టైర్స్ని చాలా నీట్గా చూసుకుంటాడని. లూయిస్ హ్యామిల్టన్ ఈజ్ వన్ గై హూ టేక్స్ కేర్ ఆఫ్ టైర్స్ వెల్. ఈ మోడర్న్ పీపుల్లో కార్లోస్ సైన్స్ హూ డస్ స్మూత్ ఆపరేషన్. సో అలా, సో దీస్ టైర్స్ ఆర్ వన్ థింగ్స్. సో డిఫరెంట్ కాంపౌండ్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయి అన్నమాట. C1, C2, C3, C4, C5 అని. సో ప్రతి రేస్కి దేర్ ఆర్ 3 టైర్స్, సాఫ్ట్, మీడియం, హార్డ్. మనం లైక్ ప్రీవియస్ వీడియోలో డ్రై కండిషన్స్లో ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు సాఫ్ట్ టైర్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్ టైర్ ఫాస్ట్గా వెళ్తుంది కానీ గ్రిప్ తక్కువ, అరిగిపోవడం ఎక్కువ అరుగుతుంది. గ్రిప్ లైక్ తక్కువ ఉంటుంది. అదే నువ్వు చెప్పినట్టు గ్రిప్ గురించి నాకు అదేలే ఏమో మళ్ళీ చెప్పడం రావట్లే. బట్ హార్డ్ టైర్ ఎక్కువ ల్యాప్స్ వస్తుంది ఎందుకంటే దాని వేర్ తక్కువ ఉంటుంది, కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేర్ తక్కువ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ సాఫ్ట్ కంటే ఫాస్ట్ వెళ్ళదు. మీడియం అంటే రెండు బోత్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ కండిషన్స్, ఇప్పుడు వర్షం పడుతుంది, దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఇంటర్మీడియట్ టైర్స్ విచ్ హ్యావ్ ఈ మన టైర్లో ఇలాగ ఉంటాయి చూడు, దాన్ని ఏదో అంటారు, డిజైన్ ఏదో అంటారు, మీరు చెప్పండి. సో ఇంటర్మీడియట్ టైర్స్ అది ఉంటుంది. వెట్ టైర్స్ అంటే ఇంకా ప్రాపర్ వర్షం దంచేస్తుంది అనుకో, అప్పుడు రేస్ చేస్తున్నప్పుడు వెట్ టైర్స్ వేసుకుంటారు. లేదు కొంచెం వర్షం పడుతుంది, త్వరలోనే వాడతారు అది. ఎస్, బ్రెజిల్ జీపీ గైస్ లైవ్ చేయబోతున్నాం, సో ప్లీజ్ కమ్ టు ద లైవ్. అండ్ ఇంకా ఇది ఉంది లైక్ ఇంటర్మీడియట్ టైర్స్ ఉంటాయి. బేసికల్లీ దీస్ ఆర్ ది టైప్ ఆఫ్ టైర్స్. ప్రతి టైర్ని వాళ్ళు బ్లాంకెట్స్లో వేసి టెంపరేచర్ చూసుకుంటూ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బికాస్ టైర్ టెంపరేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇట్స్ వేర్ అండ్ టేర్. అంతే. ఆల్సో కార్స్లో కూడా కార్ డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని కార్స్లో ఇంకా కొంత ఈజీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కార్స్ ఉన్నాయనుకో, సేమ్ టైర్స్ వాడుతున్నారు, సేమ్ నెంబర్ ఆఫ్ ల్యాప్స్ చేస్తున్నా కూడా వీళ్ళ టైర్ ఇంకా ఫాస్ట్ గా వేర్ అవుట్ అయిపోవచ్చు కంపారిటివ్లీ, డిపెండింగ్ ఆన్ దేర్ ఇంజనీరింగ్, దేర్ ఏరో స్పెసిఫికేషన్స్, దేర్ ఏరో డ్రాగ్ ఎంత వస్తుంది, డౌన్ ఫోర్స్ ఎంత ఉంది, కొన్ని ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోవచ్చు, దాని వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఎస్, డిపెండ్స్. సో లైక్ బేసికల్లీ F1 అనేది చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ చేస్తూ ఉంటాయి. సో ఒక ట్రాక్ లో మంచిగా వెళ్ళిన కార్ ఇంకొక ట్రాక్ లో మంచిగా వెళ్ళలేకపోవచ్చేమో. సో కార్ బట్టి కూడా ఉంటుంది, డ్రైవర్ బట్టి ఉంటుంది, డ్రైవింగ్ స్టైల్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు పిట్ చేసి టైర్స్ మార్చుకునేది కూడా డిపెండింగ్ ఆన్ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ట్రాక్ ఏంటి, డిపెండ్స్. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ ఇవే ఈ ఎపిసోడ్లో మేము కవర్ చేద్దాం అనుకున్నది ఇవే. దీనికంటే ముందు మీరు ఈ ఎపిసోడ్ డైరెక్ట్గా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా బేసిక్ అయితే ఇనిషియల్ ఉంటాయో, లైక్ యూనో ట్రాక్ ఏంటి, ట్రాక్స్ ఎలా ఉంటాయి, యూనో ఎన్ని నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి, రేసర్స్, అది ఇది అవన్నీ మేము ఫస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. అందులో వచ్చిన కామెంట్స్, మీరందరూ రిక్వెస్ట్ చేసేవి ఇవన్నీ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఇది ఇంకా దిస్ ఈజ్ వెరీ ఇంకా చాలా బేసిక్ ఇది. సో ఇంకా చాలా ఉన్నాయి. సో మేము ఇది కంటిన్యూ చేయాలి అంటే డెఫినెట్లీ పార్ట్ 3 ఫిగరింగ్ అవుట్ F1 పార్ట్ 3 అని కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మనది కొత్త ఛానల్. సో మన ఛానల్కి యూట్యూబ్ బేసికలీ గేవ్ దిస్ ఆప్షన్ కాల్డ్ హైప్. సో యాజ్ వ్యూవర్స్ మీకు వీడియో నచ్చితే
ఇఫ్ యూ వాంట్ అస్ టు కంటిన్యూ దిస్, మన వీడియోని హైప్ చేయండి. బేసికల్లీ మనం హైప్ మాకు కూడా అర్థమవుతుంది దట్ యు ఆర్ లైకింగ్ ద కాంటెంట్ అని. సో దాట్స్ ది వీడియో గైస్. ప్రతి మచ్ నేను ఏదో పెద్ద ప్రొఫెసర్లా కార్లు తీసుకుని హడావుడి చేశాను అనుకోవద్దు. F1 తెలిసిన వాళ్ళందరికీ దీస్ ఆర్ వెరీ బేసిక్ పాయింట్స్. నేను ఏమన్నా చిన్న మిస్ అయితే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ అడ్మిట్ నేను పీక్ F1 గీక్ని కాదు, నాకు తెలిసిందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవరన్నా తెలియని వాళ్ళకి తెలుస్తుంది, బేసిక్స్ చెప్తాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాట్స్ ప్రెటీ మచ్. నేను కూడా అడ్మిట్ చేస్తున్నాను దట్ చారీ పీక్ F1 గీక్ కాదు. నేను ఇంకా తక్కువ, నేను ఇప్పుడే చూశాను. సో చాలామంది లాస్ట్ వీడియోలో కూడా మేము స్టార్టింగ్లో చెప్పాం దట్ F1 స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, ఈ మధ్య చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో అని. కానీ సో ఈ వీడియో కూడా మేము చెప్పినా కూడా చాలామంది చూసి అరే ఇదంతా బేసిక్ అనుకోవచ్చు. ఆల్రెడీ చెప్తున్నాం guys. ఆల్రెడీ Please go easy on us. యా, సో ప్లీజ్ గో ఈజీ ఆన్ us. అండ్ ఎస్, ఈ వీక్ రేస్ని విల్ హ్యావ్ live stream. లైవ్ స్ట్రీమ్ కలిసి చూద్దాం. వచ్చేసేయండి. రాత్రి అయినా సరే మీరు లేచే ఉంటారు. వాళ్ళందరూ కామన్ అంతే. మీ ఫుట్బాల్ ఫ్యాన్స్కి, F1 ఫ్యాన్స్కి అన్ని కామన్. మాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, హైప్ ది వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అండ్ F1 స్ట్రీమ్తో కలుద్దాం, బ్రాజిల్ స్ట్రీమ్తో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.